హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్క్రీన్ పైన రీల్ చూపిస్తున్నాను కదా. రవితేజ సార్ సాంగ్ అయితే ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది. ఓకే, ఈ సాంగ్ పైన అయితే చేస్తాను. డిఫరెంట్ టైప్ షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి డెమో. ఓకే, ఫ్రెండ్స్ డెమో అయితే చూస్తారు కదా. నేను న్యూ సాంగ్ కాబట్టి కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని మ్యూట్లో అయితే పెట్టాను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను, చూడండి. బాగుంటుంది వీడియో కూడా. మీకు ఇక్కడ షేక్ ఎఫెక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇలాంటి షేక్ ఎఫెక్ట్ ఇప్పుడైతే ట్రై చేశాను. కొత్తగా ఉంటుంది షేక్ ఎఫెక్ట్. కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఓకే, మీకు డెమో నచ్చి ఉంటే హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను. కానీ మీరు సపోర్ట్ చేస్తేనే చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ నుంచి ఒకటి. ఓకే, ఇక్కడ మీకు లెంత్ లేకుండా ఫుల్ ప్రోడక్ట్ ఒకటి ఇచ్చాను, ఇన్పుట్ చేసుకోండి. లెంత్ లేకుండా వీడియో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. స్టార్టింగ్లో ఇలాంటి ఒక లైటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఈ ఎఫెక్ట్ మీకు కావాలనుకుంటే ఉండని, లేకుండా తీసేయండి, నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి వచ్చేసి ఫంట్ మిస్సింగ్ కూడా వస్తుంది కంపల్సరీగా. ఓకే, అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లో వెళ్ళేసి ఇక్కడ ఏదైనా మీకు మీ యొక్క ఫోటో అనేది అడ్జస్ట్గా అయ్యేటట్టు చూడండి. ఓకే, ఈ విధంగా మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది బీట్ మార్క్ అనేది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. మీరు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఈ విధంగా అయితే ఫాలో అయిపోండి. ఇక్కడ చూడండి, ఒకటే ఫోటో ట్రై చేయండి. ఈ 2 బీట్ మార్క్ దగ్గర ఒకటే ఫోటో అయితే ట్రై చేయండి. ఇంకోటి వచ్చేసి వేరే ఫోటో అయితే ట్రై చేయండి లాంగ్ బీట్ మార్క్ దగ్గర. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ. ఓకే, ఇలా కన్ఫ్యూజ్ కాకండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఒకటి ఇచ్చాను, చెప్పాను కదా, న్యూ మోడల్లో ఉంటుంది షేక్ ఎఫెక్ట్. ఇక్కడ చూడండి. ఓకే, చూడండి. ఓకే, స్టార్టింగ్ ఒక షేక్ ఎఫెక్ట్ కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్టింగ్లో కాపీ లేయర్ అయితే చేసుకోండి. నేనైతే విగ్నేట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ బ్యాక్ వెళ్ళకండి. ఏదైతే మీరు స్టార్టింగ్ చిన్న ఫోటో ఉంటుంది కదా, ఈ ప్రతి ఫోటోకి ఈ విధంగా అయితే స్టార్టింగ్లో ఫోటో ఉంటుంది కదా, ఇలా ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసుకోండి ప్రతిదీ. సేమ్ మళ్ళీ ఈ విధంగా అయితే కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ప్రతి ఎఫెక్ట్ అనేది ఈ విధంగానే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇంకో ఎఫెక్ట్ కూడా ట్రై చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా. ఒకవేళ సైజ్ కానీ ఏమైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. జై హింద్.